నేను తిత్తులు తెస్తాను ఓళ్ళు తోలు తెస్తాను అనే మాట మాట్లాడతాడా బాబాయ్ గారు? ఒక చిన్న మాట అబ్బాయి, మీరు యాంకర్లు మా మొత్తం తెలుసు. మీరేం మాట్లాడుతూ మేము మా చేత తిట్టి ఇద్దు. వాడు పెద్ద కొత్త వాడు ఎట్టగలుగుతాడు. మీరు వాడు వచ్చి మమ్మల్ని అడుగుతున్నాడు. మీరు దేనికి అడుగుతున్నాడు చెప్పండి. ఒక మాట చెప్పు. నువ్వు దేనికి అడుగుతున్నావు? చెప్పు. నీ ఒపీనియన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటున్నాడు ఈసారి నేను గెలుస్తా అంటాడు. నీ ఒపీనియన్ చెప్పు. యాడ గెలిచేది అంటున్నాడు బాబాయ్, నేను గెలుస్తా అన్నాడు. ఉండు. నేను రోజు చెల్లో చూస్తుంటా. ఎట్టెట్టు ఆనందం నువ్వు ఎట్టెట్టు ఆనందం. మీరు విలేకరులు తప్పులేదు దానికి. ఏడాడు గెలిచేది వాడి అమ్మ సోది కొత్త. వాడు ఒక మడిచి వాడు ఒక పుట్ట పుట్టాడు. వాడు మడిచి దెంగితే పుట్టాడు. అదే మడిచి దెంగితే పుట్టాడు. మాట్లాడుతున్నా. మీ పార్టీ వాళ్ళు వైసీపీ వాళ్ళు మక్కలు వైసీపీ వాళ్ళే వాడిని ఎరగ తీపించుకోకుండా ఉన్నాను. అబ్బాయి నువ్వే మాట్లాడు. ఎరగ తీపించుకోకుండా అయ్యా నువ్వు తంతారు ఎందుకు జనంలో బాబాకి అని చెప్పు. నువ్వు సరే బాబాయ్ గారు, ఇప్పుడు చెప్పండి, మీరు వయసులో పెద్దోళ్ళు. ఒక మాట, జగన్ ఒక రాష్ట్రం సీఎం, మరి అతను పట్టుకుని పవన్ కళ్యాణ్ ఇప్పుడు జగన్ 4వ పెళ్ళాం అంటున్నాడు. ఉండు 4వ పెళ్ళాం అన్నాడా? మేము వాడికి అందరికీ మేము మొగుళ్ళు. వాడికే మేము అందరం మొగుళ్ళువే. మా జగన్ అనే టాలెంట్ వాడికి లేదు. నా కొడుకు అది కాదు. అయ్యోడొద్దు మనకే. ఏడే ఉన్నాం మనం మొగుళ్ళు. 7 గ్రాములు తెంగించుకుంటారు పొనుకొని. వాడి అమ్మలు వచ్చే నువ్వు మాట్లాడద్దు. ఏడకి ఒకసారి చూడు, ఎక్కువ ఇస్తాను జగన్ గారి పథకాలు అన్నాడు. జగన్ ఎక్కువ బట్టి ఎవడు మంట కూర్చాడు? ఇన్నాళ్ళు బట్టి ఎవడు మంట కూర్చాడు? నోట్లో పెట్టుకోడా? ఇన్నాళ్ళు బట్టి ఎవడు మంట నోట్లో పెట్టుకోడా? అన్నవాడు గ్యాస్ సిలిండర్ ఎన్ని పోతే ఏంటి అన్నవాడు గ్యాస్ సిలిండర్లు ఎన్ని ఇస్తాను మాటలో సిలిండర్ ఇస్తాడు. వాడి అమ్మ గాలి కొత్తని తేంగా వాళ్ళ కొడుకు. వాడు కొడాలి నానిగడు మాట్లాడాను నేను చివరికి చెబుతున్నా. అబ్బాయి కొడాలి నానిగడు మాట్లాడతా. నా బొచ్చు కూడా బెగలడు. ఏంది వడలా ఇది అమ్మ కొత్త వడలా ఇది.